ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే రామానుజాయ నమః. నమస్తస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంకుచక్రగదాస్తే మహాలక్ష్మీ నమస్తుతే. జై శ్రీమన్నారాయణ. ఈగల మీడియా ప్రేక్షకులకు ఈరోజు మనం చాలామంది నాకు ఫోన్ చేస్తూ, గురువుగారు నేను ఏ ఉద్యోగంలోకి వెళ్ళినా స్థిరంగా ఉండలేకపోతున్నానండి, ఏదో గొడవలు కలుగుతూ ఉన్నాయి, ఆ యొక్క స్థిరత్వం కలిగేటువంటి ఏదన్నా మీరు పరిష్కారం చెప్పండి అని చెప్పేసి ఫోన్లు చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా చక్కనైనటువంటి పరిష్కారాన్ని మీకు చెప్తున్నాను. ఎవరైతే తన ఉద్యోగంలోని స్థిరంగా నేను ఉండలేకపోతున్నాను అనేటువంటి భావన కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో అతడు మంగళవారం రోజు శుచిగా స్నానమాచరించి చక్కగా ఉతికిన వస్త్రాలు ధరించి చక్కగా ఆంజనేయస్వామి యొక్క దేవస్థానానికి వెళ్ళి, ఆంజనేయస్వామి దేవస్థానానికి వెళ్ళే ముందు లడ్డు ప్రసాదం కానీ స్వీట్ బూందీ ప్రసాదాన్ని కానీ కాస్త తీసుకుని ఒక 1/2 కిలో 1/2 కిలో మీకు తోచినటువంటి శక్తానుసారంగా ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళి చక్కగా మీరు ఆ యొక్క ఆంజనేయ స్వామి యొక్క దేవస్థానం చుట్టూ కూడా ఒక 12 ప్రదక్షిణలు చేసి, ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు స్వామి నా ఉద్యోగంలో స్థిరత్వాన్ని కోల్పోతున్నాను, నాకు చక్కగా స్థిరత్వం కలిగేటువంటి బుద్ధిని, అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాన్ని నాకు చక్కగా అనుకూలంగా చేయి స్వామి అని చెప్పేసి ప్రార్థిస్తూ ఆ దేవాలయం చుట్టూ కూడా మీరు 12 ప్రదక్షిణలు చేయండి. మీ వెళ్తూ కాస్త అనుమ సింధూరాన్ని కూడా తీసుకుని వెళ్ళి ఆ అనుమ సింధూరాన్ని ఆ దేవాలయ అర్చకులకు ఇచ్చి, ఈ అనుమ సింధూరాన్ని స్వామివారికి అలంకరించమని చెప్పి మీరు అర్చన చేయించుకుని, మీరు తీసుకెళ్ళినటువంటి ఆ యొక్క స్వీటు లడ్డు ప్రసాదం కానీ బూందీ ప్రసాదాన్ని కానీ ఆ స్వామివారికి నివేదన చేయించి చక్కగా 5 నిమిషాలు అక్కడ కూర్చొని ఆ ప్రసాదాన్ని బయట ఉన్నటువంటి వాళ్ళకి, పేదవాళ్ళకి కానీ పిల్లలకు కానీ మీరు పంచిపెట్టండి. చక్కగా మీరు మీరు ప్రతి మంగళవారం కూడా మీరు ఆచరిస్తే కనీసం మీరు ఒక 7 మంగళవారాలు చేయండి. 7 మంగళవారాలకి ఇలా చేస్తే మీరు మీ ఉద్యోగంలో స్థిరత్వం దొరుకుతుంది. ఎటువంటి మీ పై అధికారుల వల్ల కలిగేటువంటి ఇబ్బందులు ఏమి ఉండకుండా మరి అంత అనుకూలంగా కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆంజనేయస్వామి మీకు అటువంటి శక్తిని ఇవ్వటం జరుగుతుంది. ఆంజనేయస్వామి ఆ యొక్క మీ ఆఫీసులో ఉన్నటువంటి వాతావరణాన్ని మీకు అనుకూలంగా మలిచేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆచరించేటప్పుడు చక్కనైనటువంటి మనస్ఫూర్తిగా విశ్వాసంతో మీరు ఆచరించాలి. ఈ భగవంతుడి వల్ల నాకు ఈ లాభం కలుగుతుంది, నేను ఖచ్చితంగా ఆచరిస్తాను, ఆ స్వామివారు నాకు ఖచ్చితంగా నా కోరికను నెరవేరుస్తారు అనేటువంటి విశ్వాసం, దృఢమైనటువంటి మరి సంకల్పం బలంతో మీరు ఈ యొక్క ఆచరణ చేస్తే ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహము ప్రతి ఒక్కరికి కలుగుతుంది. మీరు చక్కగా మరి ఆచరణ చేసి మీ ఉద్యోగాన్ని స్థిరత్వాన్ని పొంది ఆ ఉద్యోగంలోని దినదిన ప్రవర్ధమానంగా వృద్ధి చెందుతారని భావిస్తూ ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం మీకు కలగాలని భావిస్తూ లోకా సమస్తా సుఖినో భవతు.